ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు దాని గొడవ ఎందుకే? వద్దనుకున్నాం కదా, మళ్ళీ దాని ఊసెందుకు తెస్తావు? ఒరేయ్, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవు. ఏమండి, మనం కూడా లోపలికి వెళ్దాం. ఆది, పద. అక్క, మనందరం ఇక్కడ ఎంత సంతోషంగా ఉంటే అక్కడ అభయ్ ఏంటి ఒంటరిగా నిలబడున్నాడు? అదే తెలుసుకోవాలి లోకేశ్వరి, పద. అభయ్, ఏంటదినా? ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు వదినా. ఏం లేదా? మీ చిన్నన్నయ్య బిజినెస్ స్టార్ట్ చేయడానికి లోన్ ఓకే అయిందని అందరూ అక్కడ హ్యాపీగా ఉంటే నువ్వు మాత్రం ఇక్కడ నిలబడి చూస్తున్నావేంటి? ఏం సంబంధం లేనట్టు. ఏ అభయ్, ఏమైంది? వైష్ణవియా? అంటే ఆవిడ గాని నువ్వు ఇంకా మర్చిపోలేదా? అది కాదు వదినా. మరి దాని పేరు ఎందుకు తీసుకొచ్చావు? ఏ లోకేశ్వరి, తనేదో చెప్పాలనుకుంటున్నాడు కదా, నువ్వు ఆవేశపడిపోతున్నావేంటి? ఆగు, నువ్వు చెప్పాబాయ్. వదినా, మొన్న ఉదయం వైషు ఫోన్ చేసి కలుద్దామని చెప్పింది. వైషు, ప్లీజ్ వైషు, 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 నేను చెప్పేది విను వైషు. ఒక్కసారి నా మాట విను. పిచ్చి పట్టిందా నీకు? చెప్తే వినవా? అయితే నా మెళ్ళ తాళి కట్టు. అంటే ఎలాగైనా ఇంటి కోడలు అవ్వాలని అది నిన్ను బ్లాక్మెయిల్ చేస్తుందన్నమాట. నువ్వేం సమాధానం చెప్పావా బాయ్? నాకు నా ప్రేమ కంటే నా కుటుంబమే ముఖ్యమని చెప్పేసి వచ్చాను. నా కోసం తను ఏమైనా చేసుకుంటుందేమో, ఆ భయం మాత్రం అలాగే ఉంది. అంటే ఆ వైష్ణవి ఏం చేసుకోకూడదనే కదా? అదంటే ఇంకా ఇష్టం ఉందన్నమాటే కదా? లోకేశ్వరి, మనసులో పుట్టిన ప్రేమని చంపుకోవడం అంత ఈజీ కాదు. తను అంతలా బెదిరించినా నా కుటుంబమే ముఖ్యమని అభయ్ వచ్చేశాడు. కాబట్టి మనం అభయ్ని తప్పు పట్టలేం. కాకపోతే నిశ్చితార్థం ఆగిపోయి వైష్ణవి వెళ్ళిపోయింది అనుకుంటే మరి మళ్ళీ తిరిగి ఇంటి కోడలవ్వడానికి దారులు వెతుకుతుందన్నమాట. ఈ దారి మూసుకుపోయింది. తనిప్పుడు ఏం చేస్తుంది? తనేం ఆలోచిస్తుంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.